మియాపూర్లోని ప్రభుత్వ భూముల్లో స్థానికులు గుడిసెలు వేయటం ఉద్రిక్తతలకు దారితీసింది. వీటిని అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని హెచ్ఎండిఏ అధికారి వీరారెడ్డి హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా మియాపూర్ సర్వే నంబర్ 100, 101లో కొందరు ఆక్రమణకు పాల్పడుతున్నారని తెలిపారు. కొందరి ప్రలోభాల వల్ల సామాన్య జనాలు వచ్చి గుడిసెలు వేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తామని పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ప్రయత్నం చేస్తున్నా మీరు గుడిసెలేయడానికి ప్రయత్నం చేసినా ఏదో మా ప్రాంతం ఇదని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ అది వృధా ప్రయాస అయింది. తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతోటి క్రిమినల్ కేసులతోటి ఇబ్బంది పడతారు. కోర్టు కంటెంప్ట్ అవుతుంది. ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి గానీ వాటిలో ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మా యొక్క విజ్ఞప్తి, ఎందుకంటే ఇది హెచ్ఎండిఏకి రక్షించడం కోసం ఇచ్చారు. మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ఎటువంటి ఇళ్ల స్థలాలు గానీ ఇండ్లు కట్టడానికి గానీ పర్మిషన్లు ఉండవు. గత 21 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమా అని తేలుతుంది. కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి మీరు మీ యొక్క కుటుంబాలను వదిలేసి, మరి ఆ పిల్లలను వదిలేసి, ఇంటి దగ్గర గొడ్డు గోదను వదిలేసి, పొలాలు వదిలేసి కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలు మీకు తెలుసు. ఒకవేళ ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారు అంటే మీ యొక్క ప్రాంతంలో గవర్నమెంట్ స్థలం ఉండి మీరు అర్హులైతే ఆ యొక్క లోకల్ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, జిల్లా కలెక్టర్ గారు వారి అనుమతి తోటి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారు. మీరు ఎక్కడో ఈవెన్ కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే వచ్చి ఈ యొక్క గుడిసెలేసే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అధికార యంత్రాంగం తరఫున మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి బంద్ చేసుకొని అధికారులకు సహకరించండి. ఎటువంటి ఇబ్బంది మీరు పడొద్దు, మమ్మల్ని ఇబ్బందులు పండియొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మియాపూర్ సర్వే నెంబర్ 100, 101 ఈ సర్వే నెంబర్ లో సుమారు 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి కలిగి ఉండడము, ఈ ప్రభుత్వ భూములని కొంతమంది అక్రమార్కులు కబ్జాదారులు కలిసి ఎవరూ దీనిపైన దృష్టి పెట్టట్లేదు, ప్రభుత్వం చూసి చూడట్టుగా వ్యవహరిస్తా ఉందంటూ కూడా అక్కడ కొంతమందికి పట్టాలు చేయడము, కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయడము, కొంతమందికి అగ్రిమెంట్ చేయడము, కొంతమంది నేరుగా ప్లాటింగ్ చేసి అక్కడ ప్లాట్ లో విక్రయాలు చేపడతామంటూ కూడా కొంతమంది ఈ బ్రోకర్లు కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూమిని పూర్తిగా ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టు కూడా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులకు ఈ సమాచారం రావడంతో ఈ రోజు ఎవరైతే అక్కడ 500 ఎకరాలతో కూడినటువంటి సర్వే నెంబర్ 100, 101 ఈ ప్రాంగణంలో ఎవరైతే గుడిసెలు వేసి అక్రమంగా నివాసం ఉంటున్నారో ఆ గుడిసెలన్నిటిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు తొలగించడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకొని తొలగింపు ప్రక్రియ చేపడుతున్న కొద్దీ ఇక్కడ స్థానికంగా గుడిసెలు వేసుకున్నటువంటి వ్యక్తులు అటు అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదము జరగడము, కొంత ఉద్రిక్త పరిస్థితికి నిలకడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తిగా సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ కి తీసుకొని ఆందోళన చేపడుతున్నటువంటి వ్యక్తులను అందరూ కూడా చెదరగొట్టి ఇది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి, గతంలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియక కొంతమంది మాయమాటలు నమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క మాటలు నమ్మి 14 మంది ఈ భూమిని కొనుగోలు చేశారని వారందరూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించి దీని ద్వారా న్యాయ పోరాటం చేస్తా ఉన్నారని, ఈ 500 ఎకరాలు ప్రభుత్వానికి చెందినటువంటి భూమి, ఇక్కడ ఎవరు కూడా నిర్మాణాలు గాని ఎవరు కూడా ప్లాటింగ్ గాని అమ్మకాలు విక్రయాలు జరపకూడదు అనే ఒక సూచిక బోర్డుని కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి జనాలు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు డబ్బుల కోసం ఈ తప్పుడు భూములని చూపించి మీకు అగ్రిమెంట్ చేసి దాని ద్వారా డబ్బులు పోగొట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా నిర్మాణాలు చేపట్టకూడదు, ఇక్కడ ఎవరు కూడా అనుమతి లేకుండా లోనికి రాకూడదు అంటూ మాత్రం జిహెచ్ఎంసీ హెచ్ఎండి అధికారులు హెచ్చరికల బోర్డులు జారీ చేస్తూ ఎవరైతే ట్రెస్ పాసింగ్ కి పాల్పడినా ఎవరైతే కబ్జాలకు పాల్పడినా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటూ కూడా హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అధికారులు ఈ రోజు మీడియా ముందు ఈ విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం ఈ ప్రభుత్వ భూమిని కొంతమంది కన్నేసి దాన్ని ప్రైవేట్ పరంగా చేసేసామని కోర్టు తమకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చాయంటూ కూడా రకరకాలుగా కొన్ని సాకులు చూపుతూ ఈ భూములను కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. జనాలు ఎవరు కూడా వెరిఫై చేయకుండా మున్సిపల్ రెవెన్యూ శాఖలో ఏమాత్రం
వెరిఫై చేసుకోకుండా భూములు కొంటే మాత్రం మీరు మోసగాళ్ల చేతిలో తీవ్రంగా ఫ్రాడ్ కి లోనైపోతారు. సరైనటువంటి డాక్యుమెంట్ చూసే ఈ భూములను కొనుగోలు చేయాలంటూ మాత్రం అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. ఈ రోజు మియాపూర్ లో సర్వే నెంబర్ 101లో నిర్మించినటువంటి భవనాలన్నీ కూల్చివేసి వారిపై పోలీసులు త్వరలో కేసు నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించడం జరిగింది.